ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని జీవవాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనము. మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. 1 Corinthians chapter 10 verse 31. వాట్ ఎవర్ యు డూ ఇట్ ఆల్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి క్రీస్తును గుర్చిన సువార్తను ప్రకటిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలుకు అన్ని విషయములలో స్వాతంత్ర్యం కలదు. అయినను క్రీస్తును మహిమపరచుటకు అన్నీయూ చేయదగినవి కావు అని కొరింథీ సంఘానికి ప్రకటిస్తున్నాడు. అన్నిటి యందు పౌలుకు స్వాతంత్ర్యం కలదు, కానీ అన్నీయూ క్షేమాభివృద్ధి కలుగజేయువు అని ప్రకటిస్తున్నాడు. అంతేకాదు, మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు మాత్రమే చేయుడి అని ప్రకటిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీకు స్వేచ్ఛ ఉంది. కాబట్టి నీ మనస్సాక్షి నిమిత్తము, అంటే నీ స్వేచ్ఛతో దేవునికి విధేయత కలిగి దేవుని పరిధిలో, దేవుని చిత్తములో, దేవుని ప్రణాళికలో దేవునికి లోబడాలి. అయితే స్వేచ్ఛ మనుష్యులలో పాపమును విస్తరింపచేస్తుంది. స్వేచ్ఛ పాపమును తీసివేయలేదు. మనుష్యులు ఎంత స్వేచ్ఛగా ఉండాలని అంటారో అంతగా దేవుని నుండి వేరైపోతారు. ప్రియ దేవుని బిడ్డ, దేవునిలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగను మరీ ఎక్కువగా ఫలించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీ మాటలు, నీ క్రియలు, నీ ఆలోచనలు, నీ తలంపులు సమస్తము నీవు ఏం చేసినా యేసయ్య మహిమ కోసమే చెయ్యాలి. నీకు నీవు యేసయ్యకు సజీవ యాగంగా సమర్పించుకోవాలి. ఎలా సమర్పించుకోవాలంటే కృతజ్ఞతతో, సంతోషముతో, ప్రేమతో సమస్తమును యేసయ్య కోసం చెయ్యాలి. సో మై డియర్ ఫ్రెండ్, స్క్రిప్చర్ సేస్, వాట్ ఎవర్ యు డూ, వర్క్ హార్డ్లీ యాజ్ ఫర్ ద లార్డ్ అండ్ నాట్ ఫర్ మ్యాన్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని యేసయ్య నీకు వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి నీవు ఎప్పుడైతే బహుగా ఫలిస్తావో అప్పుడు తండ్రి అయిన దేవుడు మహిమపరచబడతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీ కుటుంబము యేసయ్యతో నిలిచి ఫలించాలని మేం ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యంను బట్టి నేను స్తుతిస్తున్నాము. తండ్రి, మా మనస్సాక్షి గద్దింపుకు మేము లోబడి నీ యందు నిలిచియుండుటకు కృప దయచేయండి. యేసయ్య, ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ, వారి కుటుంబాలు, పిల్లలు, వ్యాపారం, పరిచర్య, ఉద్యోగం సమస్తమును నీకు మహిమార్థకరంగా చేయుమని మహిమా స్వరూపి అయిన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.